ఆ రోజు రాత్రి 11 నిమిషాలు దాటిన సమయంలో రవి తన ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. బయట గాలి బలంగా వీచుతుంది. ఒక్కసారిగా కరెంటు పోయింది. ఇల్లు మొత్తం చీకట్లో మునిగిపోయింది. అదే సమయంలో ఫోన్ వైబ్రేట్ అయ్యింది. తెలియని నంబర్ నుంచి ఒక కాల్ వస్తుండడంతో రవి కాస్త భయపడుతూ హలో అన్నాడు. అవతల వైపు నుంచి ఊపిరి పీల్చే శబ్దం మాత్రమే వినిపించింది. ఎవరు అని అడిగిన రవికి ఇప్పుడే లైట్ ఆఫ్ అయింది కదా రవి అని ఒక స్వరం మాట్లాడింది. కరెంటు పోయిన విషయం తనకెలా తెలుసు అని ఆలోచించేలోపే అప్పుడు ఇలానే చీకట్లో నన్ను వదిలేశావని ఆ స్వరం చెప్పడంతో రవి గుండె వేగంతో కొట్టుకుంది. ఫోన్ కట్ చేసి దేవుడి ఫోటో ముందు కూర్చున్న రవికి గతం గుర్తొచ్చింది. చిన్నప్పట్లో పాత బంగ్లాలో ఆడుకున్నప్పుడు లతా మెట్ల దగ్గర జారిపడిన దృశ్యం, తాను భయంతో అక్కడి నుంచి పరిగెత్తిన క్షణం. ఆ రోజు నుంచి ఆ బంగ్లా తాళం వేయబడింది. ఎవరు ఆ వైపు వెళ్ళట్లేదు. అదే ఆలోచనలో ఉండగానే మళ్ళీ ఫోన్ మోగింది. నువ్వు పారిపోయినప్పుడు నేను ఎంతసేపు బ్రతికే ఉన్నానో తెలుసా అని ఆ స్వరం అడిగింది. రవి చేతులు వణుకుతూ లత, ఇది ప్రమాదం అని చెప్పినా నువ్వు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు అని ఆ స్వరం చెప్పింది. ఆ రాత్రి రవికి నిద్ర రాలేదు. అర్ధరాత్రి గోడల మీద అడుగుల శబ్దాలు వినిపించాయి. ఎవరో మెట్లెక్కుతున్నట్టు శబ్దం కావడంతో రవి తలుపు తీయగానే ఇంట్లో ఎవరూ లేరు. కానీ నేల మీద తడి పాదముద్రలు కనిపించాయి. అవి నేరుగా అతని గది వరకు వచ్చి ఆగిపోయాయి. అప్పుడు ఫోన్ మళ్ళీ మోగింది. నువ్వు నా దగ్గరికి రావాలి రవి, నువ్వు రావాల్సిన చోటు నా దగ్గరికి, నేను ఎదురు చూస్తూ ఉంటాను అని ఆ స్వరం చెప్పింది. మరుసటి రోజు రవి ఎంత ప్రయత్నించినా ఆ బంగ్లా దగ్గరికి వెళ్లకుండా ఉండలేకపోయాడు. సాయంత్రం కాస్త చీకటి పడుతుండగానే బంగ్లా ముందు నిలబడ్డాడు. లోపల నుంచి పిల్లల నవ్వులు వినిపించాయి. కానీ ఆ ఇల్లు ఎన్నేళ్లుగా ఖాళీగా ఉందని అతనికి తెలుసు. తలుపు తానే తెరుచుకొని లోపలికి లాగినట్లయింది. మెట్ల దగ్గర చల్లని గాలి తాకింది. అక్కడే నేల మీద పాత రక్తపు మరకలు కనిపించాయి. అక్కడ నేను పడిపోయాను, నువ్వు చూసి కూడా నోరు మూసుకున్నావు అని లతా స్వరం వినిపించింది. అంతలో మెట్ల మీద నుంచి ఒక ముఖమంతా జుట్టు కప్పేసుకుని ఆకృతిగా ఉండే ఒక ముఖాన్ని నెమ్మదిగా దిగుతూ వచ్చింది. ఆమె అడుగులు పడే ప్రతిసారి గోడల నుంచి నీరు కారుతున్నట్టు అనిపించింది. రవి వెనక్కి తగ్గుతుంటే తలుపు మూసుకుపోయింది. కరెంటు వైర్లు ఒక్కొక్కటిగా తెగిపోయాయి. చీకటగా పూర్తిగా కమ్ముకుంది. అప్పుడు ఆమె ముఖం బయటపడింది. ఖాళీ కళ్ళు, నోరు నిండా రక్తం. నేను ఒంటరిగా చచ్చాను రవి, ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావా అని ఆమె అడిగింది. రవి ఫోన్ వైపు చూపు వెళ్ళింది. స్క్రీన్ మీద ఒక మెసేజ్ వచ్చింది. ఇది నీ తప్పుకు శిక్ష అని ఫోనులో స్వరం చెప్పగానే మెట్లు ఒక్కసారిగా కదిలాయి. రవి కింద పడిపోయాడు. అదే చోట లత నిలబడి ఉంది. నువ్వు ఇంతకు ముందు పారిపోయినట్టు ఇప్పుడు పారిపో అని ఆమె చెప్పగానే రవి అరుస్తూ ఉన్నాడు. ఉదయం పోలీసులు వచ్చినప్పుడు బంగ్లా నిశ్శబ్దం మాత్రమే ఉంది. మెట్ల దగ్గర రవి శవం పడి ఉంది. అతని కళ్ళు భయంతో తెరిచి ఉన్నాయి. చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్ మీద మాత్రం ఒక్క మెసేజ్ మెరుస్తుంది. నువ్వు నన్ను వదిలేశావు, ఇప్పుడు నేను నిన్ను వదలను.